హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే మా బామ్మర్ది పెళ్ళి అనమాట. పెళ్ళి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో అయితే షూట్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది. ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి. అలాగే మనకి వచ్చాం ఫ్రెండ్స్. ఎందుకో ఫ్రెండ్స్ వీడియో తీయాలనిపించింది, వేస్తున్నాము. ఇంటికి వస్తుంది, ఎలా వచ్చింది? తురిపోయి ఫ్లేవర్ ఎక్కువ. పూలు కావాలి. 100 రూపాయలా? అన్ని రకాల పూలు ఉన్నాయి. మరి కేజీ 300? అంత రేట్ అండి కదా? అక్కడ 100 రూపాయలు చెప్పారు. రాజమండ్రి పూలు ఎక్కడ ఉన్నట్టు మాకు కడుపులు ఎక్కడ నుండి రాజమండ్రికి ఎన్ని కిలోమీటర్లు అక్కడ ఉంది. అక్కడికి అవును, మరి అక్కడ ఇంకా 100 రూపాయలు చెప్పారు. మాకు ఛార్జీలు ఇవన్నీ పెట్టుకోవాలి కానీ మేము ఎంత చెప్పాం? అలాగే 200 ఎక్స్ట్రా చెప్తున్నాను. అది మేము ఛార్జీలు పెట్టుకోవాలి. అక్కడ నుండి మోటో కూడా ఎత్తినందుకు అంటే పూలు కూడా అక్కడ రాజమండ్రి నుంచి వస్తాయి మీకు? మా కడుపులాగా ఇవి అయితే బెంగళూరు నుండి వస్తాయి. బెంగళూరు నుంచి వస్తాయా? ఇవి అవుతాయి. బొకే అండి ఇది. సూపర్. రేట్లు మాత్రం మారుమోగిపోయి. చూసారు కదా, తుని కూరగాయల మార్కెట్కి వెళ్ళాము. అక్కడైతే పూలు కనిపించలేదు. ఇక్కడైతే పూలు చాలా ఉన్నాయి కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నాడు అనమాట. కేజీ 300, 400 చెప్తున్నాడు. లిస్ట్ మొత్తం తీసాడు. నేను ఉండేది రాజమండ్రిలోనే కాబట్టి నాకు తెలిసి కాబట్టి నేను రోజు ఎలా మీకు అక్కడి నుంచి వస్తాయి నాకు తెలుసు. అందుకే మహా అయితే అక్కడికి ఒక రోజు చూడు ఎలా మా పట్టి ఎలా వస్తుంది. రోజు ఒక టిప్పు ఒక్క బిల్లు అది ఇవాళ బిల్లు డేట్ ప్రకారంగా ఉంటాయి. ఎలా వస్తాయి తెలుసా? మేము 100,000 కోటం అమౌంట్ ఎంత తెలుసా? పుస్తకానికి కాబట్టి వచ్చేస్తాడు వాడతాం. సర్లే కానీ చెప్పండి. మరి చెప్పానుగా, బంతిపూలు కావాలంటే 90 రూపాయలు పడుతుందమ్మా. చామంతి కావాలంటే 250 పడుతుంది. బంతిపూలు 90 రూపాయలు, సామంతి 250, గులాబీ మాత్రం 400. గులాబీ మాత్రం 400. తగ్గేదే లేదు అంటున్నాడు ముసలాయన. అలాగే ఉంది మరి. ఎందుకంటే మాకు పడైపోయింది. అందుకనే ఆడింది. ఒక దండ వచ్చి ఎంత? దండ వచ్చి 300 పడుతుందా? అది 400. ఇది 90 రూపాయలు 100. ఒక దండ కొంటే 100 చెప్పండి. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ రండిపట్నం ఆటో కానీ దిగినందుకు మరి ఆటో వాడికి 40 రూపాయలు ఆడు. నేను అక్కడ నుంచి తెచ్చేటప్పటికి నాకు ఫుల్ డ్యామేజ్ అవుతుంది అనేసి. డ్యామేజ్ అవుతాయి. ఇదిగో ప్లేట్లు పోతాయి. 1-2 పోతాయి. నేను చేస్తాను లేకపోతే పువ్వులు కూడా డ్యామేజ్లు ఉంటాయి, మనం చూసుకొని వేసుకోవాలి అంతేలే. అయ్యో ఇదొక కేజీ అదొక కేజీ అన్ని రకాలు ఆ రకం వేసే అందులో వేసే మొత్తం. ఏం పూలు అంటారు ఇవి? చామంతి పూలు. ఇవన్నీ చామంతేనా? ఇది ఇదేరా రకాలు మారుతాయా? ఫైనల్గా అయితే పువ్వులన్నీ కొనేసాము. 2100 అయ్యింది. 2100 ఇచ్చేసి మనం అయితే పువ్వులు తీసుకొని పోవాలా. అన్నీ రెడీ అయిపోయి బ్యాక్ సైడ్ చూడు. ఇది ఒకటి, ఇది ఒకటి, మొత్తం
ఈ మూట వచ్చేసి 5 కేజీలు, ఈ మూట వచ్చేసి 15 కేజీలు, మొత్తం కలిసి ఎంత 2100. సో ఇదన్నమాట. పువ్వుల పరిస్థితి ఎట్లా ఉంటుందయ్యా? డెకరేషన్కి పువ్వులు సరిపోవనుకుంటున్నాను, కానీ బడ్జెట్లో చేయాలి కాబట్టి సరిపోతాయి. ఫ్లవర్ ఒకటి వెళ్తా ఏదో ఒక అమ్మాయికి ఇచ్చేసి పోతాం. ఒక ఫ్లవర్ ఇచ్చి మరి సరేలే వస్తాము. అప్పుడు ఒకటి ఇచ్చి ఏదైనా మధ్యలో అమ్మాయి కనిపిస్తే అమ్మాయికి ఇచ్చే పోదామా? ఇందులో ఏ ఫ్లవర్ తీసుకుందాం? ఎవరు చూసి నీకు నచ్చింది అదే ఎవరో ఎక్కువ నీకు. అవునులే, వద్దు కొమ్మజాని ఉండాల. మొత్తానికి అయితే పెద్ద మంచోడే ఫ్లవర్ ఇచ్చాడు. వెళ్తానా ఏదో గుంటకి ఇచ్చేసి వెళ్ళిపోదాం. అంటే ఈ టైంలో గుంటలు ఎవరు ఉండరు, ఒకవేళ ఉంటే ఇచ్చేసి వెళ్ళిపోదాం. సరేనా? ఇప్పుడైనా లైక్ చేయండి వీడియోకి. సో ఫైనల్గా అయితే తుని మొత్తం తిరిగి పువ్వులు అయితే కొనేసాం అనమాట. సో చూసారు కదా, ముందాలైతే స్కూటీ కాబట్టి ఈజీగా ముందాలు వేసేసుకొని వెళ్ళిపోతున్నాం. బైక్ అయితే చాలా కష్టపడాల్సి వచ్చినాం. సో ఫైనల్గా అయితే మనం ఇంకా బంగారంపాలెం పోదాం. సో ఫైనల్గా ఊర్లోకి వచ్చిన తర్వాత, బంగారంపాలెం ఊర్లోకి వచ్చిన తర్వాత చూసారు కదా ఎలా ఉంది. ఈ రకంగా వర్షం పడేటట్టు పడుతుంది. ఇదంతా పొగ అనుకున్నారు, ఇదంతా మంచు పడుతుంది. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం ఏం కనిపించట్లేదు. చాలా మంచుతో కప్పేసి ఊరు మొత్తం. ఇటు సైడ్ ఇల్లు అన్నీ ఉంటాయి, అటు సైడ్ ఏం కనిపించట్లేదు. చూసారు కదా, ఒక ముసలాయన అయితే వస్తున్నాడు అటు నుంచి. మేమైతే ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అనమాట. బీచ్కి వెళ్ళే రోడ్డు మొత్తం చూసారు ఎలా ఉందో. మీకు బీచ్ని కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. బీచ్కి దగ్గరకు వచ్చేసాము. చూడండి చుట్టుపక్కల ఎంత ఉందో మంచు, బేవచ్చమైన మంచి అనమాట. చలి అయితే ఎరగేస్తుంది కానీ అలా వెళ్తున్నాము. చూసారు కదా, ఇంత చలిలోని ఈ ముసలోళ్ళకి అవసరమా? అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో బీచ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. వీళ్ళైతే 9కే వచ్చారు. వచ్చి పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నారు. టెంట్ మొత్తం అంతా, మండపం అదంతా తయారు చేస్తున్నారు. చూసారు కదా, ఆల్మోస్ట్ తయారైపోయినాయి, మొత్తం రెడీ అయిపోయినట్టే. మండపం ఇంకా బాగా చేయాల్సి ఉంది. ఇగో దానికి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మధ్యాహ్నం చేసి వంటలు అయితే జరుగుతాయి అనుకుంటా. సో ఇప్పుడైతే ఇలా ఉంది, మొత్తం ఫుల్గా రెడీ అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. ఇది పెళ్ళికొడుకు ఇల్లు అనమాట. ఇంటి పైన డాబా పైన వచ్చేసి హెల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నారు అనమాట. చూసారు కదా ఎలా ఉందో, మొత్తం అంతా ఇప్పుడే రెడీ చేస్తున్నారు. ఏం లేదు, ఇది దాన్ని ఇప్పుడు మొత్తం తయారు చేశారు కిందే. దాన్ని ఏం లేకుండా అటు నించోబెట్టి అటు ఇటు తాళ్ళేసి కడేస్తారు, అంతే. ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ఎలా జరిగితే చూద్దాం. ఇప్పుడు ఈ మొత్తానికి అయితే మొత్తం పువ్వులతో డెకరేషన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట లుక్ వచ్చేసి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయాయి అనమాట. పెళ్ళికొడుకు వస్తాడు ఇప్పుడు. ఆల్రెడీ కెమెరామెన్ కూడా రెడీ అయిపోతున్నాడు. ఆల్రెడీ పెళ్ళికొడుకు చూసారు కదా, అక్కడ కూర్చుని అతను కాదు, ఇక్కడ నడిచి వెళ్తున్నాడు. చూసారా, దండ పెట్టుకుని, ఆయన పెళ్ళికొడుకు. చూసారు కదా, మొత్తానికి అయితే ఈ హెల్దీ అని రాస్తున్నారు కింద. హెల్దీ అని రాసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. చూసారు కదా, హెల్దీ అని ఎలా రాస్తున్నాడు, పువ్వులతో రాస్తున్నాడు. బాగుంది, చాలా బాగుంది కదా. ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట. హెల్దీ అని రాశాడు. చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా ఉందో. మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకు వచ్చి అక్కడ కూర్చుంటే ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదా ఎలా ఉందో అన్ని, సూపర్ కదా. ఏదైనా సరే పువ్వులతో డెకరేషన్ చేస్తే ఆ లుక్కే వేరుంటుంది. ప్లాస్టిక్ కాకుండా ఫ్లవర్స్తో బాగా డెకరేషన్ చేస్తే ఇంకా ఎంత చేసినా చేయొచ్చు. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఈ ఊరు మొత్తం చూడండి, పెంకిటిల్లు అయితే ఇంకా ఉన్నాయి. ఒకప్పుడు ఇదంతా పాకలు ఉండేవి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డాబాలు కట్టుకున్నారు. ఇంకా పంకిటిల్లు కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఈ పంకిటిల్లు అన్నీ అప్పట్లో ఇవి అన్నీ కూడా. అమ్మా రాజమ్మ వచ్చినాడు, పెళ్లి కొడుకు రామబ్రహ్మ వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు. ఒక్కసారి వచ్చమ్మా మెరుగుతీగా
సో ఫైనల్గా అయితే పెళ్లి కొడుకుని కూర్చోబెట్టే టైం అయింది కాబట్టి ఒక నలుగురు వచ్చి అయితే కూర్చోబెడతారు. ఇప్పుడు చాలా బాగుంటుంది ఈ మూమెంట్. సో కెమెరామెన్ అయితే వీడియో తీస్తున్నాడు, నెక్స్ట్ ఫొటోస్ కూడా తీస్తున్నారు. ముగ్గురే అయిపోయారని చెప్పేసి ఇంకొక ఆమెను కూడా రప్పించారు. సో ఇప్పుడు నలుగురు నించొని కూర్చోబెడతారు పెళ్లి కొడుకుని. సో ఇటు సైడ్ ముగ్గురు ఉన్నారు, అటు సైడ్ ఇద్దరు ఉన్నారు. ఒక ఆమెను అటు సైడ్ రమ్మన్నారు అనమాట. సో ఈ విధంగా అయితే కూర్చోబెట్టి ఒక ఫోటో తీసుకొని కూర్చోబెడతారు. ఇప్పుడు మామూలు లేదు కదా, బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోండి, ఇంకా బాగుంటుంది. బాబా సూపర్ మూమెంట్. ఈ హెల్దీ ఫంక్షన్లో బెస్ట్ మూమెంట్ అనమాట ఇది. నిజంగా ఇంతమంది ఆశీర్వదిస్తే ఒక పెళ్ళి ఏంటి 10 పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికే మంచి అంతా కూడా మండపం మొత్తం అందంగా కనిపిస్తుంది నిజంగా. ఇప్పుడైతే అందరూ ఆశీర్వదించేశారు కాబట్టి ఒక్కొక్కరు ఇద్దరు వచ్చి ఇంకా ఫ్యామిలీతో వచ్చి అలాగ ఆశీర్వదించి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత రచ్చ రంబోలు అయిపోతుంది. కాసేపు ఒక 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలు అంటే వీడియోలో 10 నిమిషాలు కాదు, జస్ట్ ఒక 1 మినిట్లో మొత్తం ఫోటోలన్నీ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా మామూలుగా ఉండదు, కోడిని కొయ్యి. ఈ హెల్దీ ఫంక్షన్లో బెస్ట్ ఫోటో అన్నమాట. చాలా మంచి ఫోటో. ఎలా తీస్తారో చూద్దాం కెమెరామెన్. నిజంగా చాలా బాగా వస్తుంది. అందరూ చేతులు పెడతారు, ఆ చేతుల్లో నుంచి ఫేస్ ఉంటుంది. ఇది మాత్రం ప్రతి హెల్దీ ఫంక్షన్లో ఈ ఫోటో లేకుండా హెల్దీ ఫంక్షన్ అనేదే ఉండదు. నిజంగా మంచి ఫోటో ఇది. చాలా బాగా రావాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడే రాదు కదా, కెమెరామెన్ ఎడిటింగ్ చేయాలి. చాలా దగ్గరికి ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వస్తుంది ఈ ఫోటో. చూద్దాం ఎంత బాగా వస్తుంది. మరి ప్రజెంట్ అయితే బాగా ఫోటో బాగా రావడానికి చాలా ట్రై చేశారు. దాదాపు ఒక అర్ధగంట సేపు ఆ ఫోటో దగ్గరే ఉన్నారు, సెట్ అవ్వలేదు, అలా ఉందన్నమాట. సో ఇది కూడా ఫోటో కోసం అనమాట. అసలు చాలా టేకులు అయితే తీసుకున్నారు వీళ్ళు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి. అదేం లేదు, కరెక్ట్గా సెంటర్లో పడకుండా బిందు ఉంది కదా, బిందు వంచి మీద పడిపోయింది అనమాట. ఇక్కడ కూడా చాలా టేకులు అయ్యాయి. చూశారు కదా, మనిషిని మార్చేశారు. ఏమో కూడా సరిగ్గా చేయలేకపోయింది. ఇంకొకరు వస్తారు ఇప్పుడు. ఇంకెంతమంది ఏమొస్తారులే అని చెప్పి నేనే తీసి పడేసాను. ఫైనల్గా అయితే ఫోటో అయితే బాగానే వచ్చింది, కాకపోతే అన్నీ చూపిస్తే లాగైపోద్దని తీసేసాను. సో ఫైనల్గా చూశారు కదా, యూత్ అనమాట, ఆటగాళ్ళు. ఈ ఊర్లో బంగారం పాలెంలో ఆటగాళ్ళు వీళ్ళందరూ. చూసారు కదా, మొత్తానికైతే మనవాడికి దండేశారు. ఇది మంచి లుక్ వచ్చింది ఇప్పుడు, బాగుంది కదా. ఇదన్నమాట ఫోటో, వేరే లెవెల్. పెళ్లి కొడుకు మాత్రం చాలా పోజులు పెడుతున్నాడు, అంటే ఫోటోల్లో నీట్గా రావాలి అని. చూద్దాం ఆల్బమ్ ఎలా వస్తుందో. సో ఇక్కడ ఏంటంటే కెమెరామెన్ బాధ ఎవరికి అర్థం కావట్లేదు. వాళ్ళు కెమెరామెన్ ఒకలా చెప్తే వీళ్ళు ఒకలా చేస్తున్నారు అనమాట. అయితే పెళ్లి కొడుకుని ఇలా పడుకోబెట్టి ఫోటో తీయాలి, అలా చేయండి అంటే వాళ్ళకి చాలాసేపు అర్థం కాలేదు. ఫైనల్గా అయితే అర్థమైంది. మొత్తానికి ఒకటి చేయి పట్టుకో లాగేస్తాడు, కాలు పెట్టుకో లాగేస్తాడు. మొత్తానికి అయితే ఫోటో అయితే తీస్తున్నాను అనమాట. అది ఇదైతే ఫోటో చాలా బాగా వస్తుందని అనుకుంటున్నా. చూద్దాం ఆల్బమ్ ఎప్పుడు వస్తుందో, ఆల్బమ్ కోసం వెయిటింగ్. ఫైనల్గా అయితే ఫోటో అయితే వచ్చింది. ఇక్కడ రావడం కాదు, ఫోటో అయితే తీస్తారు అనమాట. స్పెట్స్ కూడా పెట్టాలంట. చెప్పండి వరకు
ఫైనల్గా అయితే పెళ్లి కొడుకుని వణికిచ్చే టైం అయితే వచ్చింది. చూశారు కదా వణికాడు, అదే అనమాట. అయితే కరెక్ట్గా టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఈ టైంలోనే చల్లటి నీళ్ళు వేస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా అయితే మన వాళ్ళు ఎప్పుడు హోలీ పండుగలాగే ఉంటుంది. 4 కుర్రోళ్ళు కలిసారంటే మొత్తానికైతే హెల్దీ ఫంక్షన్ కాస్త హోలీ ఫంక్షన్ చేసారన్నమాట. హోలీ ఇవాళ కలర్లో రంగులు వేసేసి డ్యాన్స్లో నీళ్ళు వేసేసుకోవడం, అప్పుడు దాకా సిగ్గుపడిన పెళ్లి కొడుకు ఇంకా మామూలు లేదు, డ్యాన్స్లే డ్యాన్స్లో. అవసరమైతే పడపడలాడితే ఆడిచ్చేస్తున్నాడు, ఒక్కొక్కటి పడపడలాడితే కొడేస్తున్నాడు అనమాట. ఈసారి వచ్చేసింది, ఇంకా అయిపోయింది, మామూలు లేదు. ఇంకా పువ్వులు లాగేస్తారు, ఏమేమో చేసేస్తారు చూడండి. ఆ నీళ్ళెట్టుకి వెళ్ళి వేసేస్తారు చూడండి. ఇప్పుడు ఆడుకుని చేసేస్తారు. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుందన్నమాట. ఈ టైంలో చూడండి పెళ్లి కొడుకు దగ్గర 4 బిందెలు నీళ్ళు అయితే వేసేసారనమాట. ఇప్పుడు నుంచి కరెక్ట్గా ఒక గంట సేపు అయితే డ్యాన్స్ డెడికేట్ చేశారు. ఎక్కడో అక్కడ చదవడిపోయాడు. చూద్దాం, బాగా చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. నాగిని డ్యాన్స్లు అన్ని డ్యాన్స్లు ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ వేసుకొని అయితే చూడండి, మామూలు ఉండదు. गुच्ची चंपत मेरे हाथ कुंडली खुल जैसी जार के मेरे हाथ नी प्रेम కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడ
నవ్వుతుంది మొదటి పద మగల మాదిరి కన్నయ్యదా నవ్వుతుంది మొదటి పద మగల మాదిరి కన్నయ్యదా నాగస్వరం ఉదేస్తా నాలో నీరు కలిపేస్తా కాటేస్తానే కాటేస్తానే సో గంట తర్వాత ఎగిరి 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 లాస్ట్కి అయితే ఒక ఫోటో తీసుకొని ముగించారనమాట. చూశారు కదా, మొత్తం అల్లకొల్లం చేశారు, మామూలు లేదు. ఇంకా రేపు వచ్చేసి రేపు స్టార్ట్ అవుతుంది, పెళ్లి కొడుకుని చేస్తారనమాట రేపు. సో ఇదే అనమాట, ఆల్రెడీ ఇది పెళ్లి కొడుకు వాళ్ళ పెద్దిల్లు అనమాట. సో ఇక్కడ తీసుకొచ్చి అయితే పెళ్లి కొడుకుని చేసిన తర్వాత పెళ్ళి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే పెళ్లి కొడుకుని చేసినప్పుడు కొన్ని పాటలు ఇవన్నీ పాడతారు, చూడండి, వినండి, బాగుంటుంది. సో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ఇదేంటంటే ఒక అరటిపూల గెల, తర్వాత ఒక బియ్యం మూట, ఇలాంటి కొన్ని చిన్న సార్లాగా అయితే వెళ్తుంది కదా. ఇదేంటంటే పెళ్లి కూతురింటికి పెట్టుకెళ్తారన్నమాట. దీన్ని ఏమంటారంటే పెట్టి అంటారు, పెట్టి ఎట్టుకెళ్ళడం అంటారు. పెట్టి ఎట్టుకెళ్ళారా, పెట్టి అంటారు, చూసారా, అదే ఇది అనమాట. చాలామంది దీంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా తెలుస్తుంది, నాకు కూడా పెద్దగా తెలియదు అసలు పెట్టి అంటే ఏంటి ఇదంతా కూడాను. సో మొత్తానికి అయితే పెట్టుకెళ్ళిపోయారు పెట్టి. ఇప్పుడైతే పెళ్లి కొడుకు చేసేస్తున్నారనమాట. ఆల్రెడీ పాట అయితే పాడుతున్నారు, ఒకసారి వినండి ఎలా ఉంటుందో. సో పాటలు అన్నీ పాడేసి పెళ్ళికొడుకుని అయితే చేసేసారనమాట. పెళ్ళికొడుకు ఆనందం అయితే అంతా ఇంత కాదు. సో ఇప్పుడు ఏంటంటే కెమెరామెన్ ఒక 4 ఫోటోలు అయితే తీసుకుంటాడు, మామూలుగా ఒకటి, అలాగే పెళ్ళికొడుకు 2-3 తీసుకుంటాడు. అలాగే వీళ్ళు ఏంటంటే పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అనమాట, వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా ఒక 4 ఫోటోలు అయితే తీసుకున్నారనమాట. మొత్తం ఫోటోలన్నీ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఒక 12-12:30 అయితే అవుతుంది. సో అందరికీ ఇక టాటా గ్లూకోజ్ డ్రింకులు అయితే ఇచ్చారనమాట. అందరూ తాగేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి, అలాగే పెళ్ళికొడుకు వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ ఒక 5 గంటలకి 6 గంటలకి అలాగా కాళ్ళు కూడా తీయడం అనమాట. సో వచ్చేసిన తర్వాత వంట పనులు అయితే చూసుకుంటున్నారు, చూసారు కదా. ఇక్కడ అన్ని డిస్కషన్ చేస్తున్నారు అనమాట, ఏ వంటలో ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికొడుకు అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళకూడదు కాబట్టి డాబా పైన టెంట్ వేసి టెంట్ కింద అయితే కూర్చోబెట్టారు. సో ఇదన్నమాట. చెప్పు ఇందాక ఆనంద భాషలు వచ్చి ఎందుకు వచ్చి ఆనంద భాషలు అయ్యే మామూలు ఆనంద భాషలు ఎందుకు వచ్చి చెప్పు. సాయంత్రం 5-6 అన్నా కదా, ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందన్నమాట. ఈ టైంలో వచ్చేసి కాలువలు తీయడం అనమాట. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురు వాళ్ళ ఊరు నుంచి వచ్చిందనమాట. వాళ్ళ ఊరు వచ్చేసి పోలవరం నుంచి బంగారంపాలెం పెళ్లి కూతురు అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం వెళ్ళి పెళ్లి కూతురుని అయితే తీసుకురావాలి. ఒక కావుడు బద్ద అనేది ఉంటుంది, ఇప్పుడు నేను తీసుకొస్తున్నా కదా, ఇదే అనమాట. ఈ కావుడు బద్ద తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి, అంటే పెళ్లి కూతురు వస్తుంది కదా, పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళు కాలు కడుక్కొని అప్పుడు ఇక్కడికైతే వస్తారనమాట. ఇక్కడికి పెద్దింటి దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమం చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, చూసారు కదా, అంతా మొత్తం అందరూ వెళ్ళిపోయారు. పెళ్ళికొడుకు బావ ఎవరైతే ఉంటారో వాళ్ళతోని ఈ కావుడు బద్ద అనేది మోయిపిస్తారనమాట. పెళ్ళికొడుకు అయితే ఇక్కడ పెద్దింటి దగ్గరే ఉన్నాడు, ఇక్కడే కాలు కూడా తీయడం కాబట్టి. సో పెళ్లి కూతుర్ని అన్ని కాలు కడుక్కోవడం అన్నీ అయిపోయి, అది చూపించలేదు మీకు. ఆ టైంలో నేను బిజీ కాబట్టి వీడియో తీయలేకపోయాను. సో పెళ్లి కూతురు ఆ దగ్గరున్న దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసిందనమాట. సో ఇక్కడ పెళ్లి కూతురు తరపు వాళ్ళు, అలాగే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అందరూ వచ్చేసారు కాబట్టి చాలా ఎక్కువ జనం అయిపోయింది. సో ఇప్పుడు అసలైన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి తెల్లవారు దాకా ఇంకా ఒకటే రచ్చ, ఇంకెక్కడ నిద్ర, అసలు చిన్న గ్యాప్ కూడా ఉండదన్నమాట. తర్వాత పంతులు వస్తాడు, జీలకర్ర బెల్లం తెచ్చారా, కాలబెడ్డ తెచ్చారా, ఇది తెచ్చారా, అది తెచ్చారా, కంగారు పెడేస్తారు అనమాట. సో ఫైనల్గా అయితే ఇప్పుడు
ఉంటుంది కదా, రోకలతో పొడి చేస్తారనమాట. అక్కడ మంగళోడి అందరూ వచ్చేసారు, పాట కూడా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఇలాగా దంచుకుంటా కాళ్ళు మనం కాసుకోవాలన్నమాట. సెపరేట్ పెళ్ళికొడుకు అక్క అయితే ఎవరైతే ఉంటారో అక్క చెల్లెలు అంటే చిన్నమ్మ కూతుర్లు పెద్దమ్మ కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళైతే పెళ్ళికొడుకు కాళ్ళకి ఏం కాకుండా కాసుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఈ రోకలతోని పెళ్లి కూతురికి అలాగే పెళ్ళికొడుక్కి ఆ పక్కనే ఉన్నాను చూడండి నేను, ఆ తోడ పెళ్ళికొడుక్కి కూడా ఈ రోకల బండతో అయితే పొడుస్తారనమాట. చూసారు కదా ఎలా ఉందో, ఒకసారి ఇది బాగా చూడండి. అయిపోయింది ఫస్ట్ అబ్బాయికి వేసి అబ్బాయికి వేయాలమ్మా. సో ఫైనల్గా అయితే కాలు కూడా తీయడం కంప్లీట్ అయిపోతుంది, ఇంకేం లేదనమాట. అవి ఒక 5 సార్లు అటు ఇటు మార్చి నీళ్లు పోసిన తర్వాత ఒకసారి స్నానం చేసేసి బట్టలు మార్చుకొని మండపం మీదకి అయితే వెళ్ళిపోతారనమాట. మనోడికైతే హెల్దీ ఫంక్షన్లో కూడా చల్లటి నీళ్ళతో స్నానం చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఇది వేడి నీళ్ళు లేనిదే మనోడైతే స్నానం చేయడు, అలాంటిది ఇప్పుడు పెళ్ళిలో కాబట్టి చల్ల నీళ్ళు చేయాల్సిందే. ఇప్పుడు మనోడికి అయితే ఎప్పుడు చుక్కలు పడతా ఉంటే ముడుచుకుంటున్నాడు. ఫొటోస్కి అయితే పోజులు ఇవ్వట్లేదు, ఇంకా ఇచ్చే అంత లేదు అక్కడ. సో కెమెరామెన్ అయితే చిన్న వీడియో తీస్తాడు అంతే. తర్వాత అంటే చూపించాలి కాబట్టి వీడియోలోని, సో అది కూడా చిన్న వీడియో తీసి పెడతాడు అనమాట. ఫోటోలకి అయితే పోజులు కరెక్ట్గా రావు కాబట్టి ఫొటోస్ అయితే తీయలేదు. 2-3 ఫొటోస్ తీసాడు, సెట్ అయితే పెడతాడు లేకపోతే లేదనమాట. సో ఈ స్నానం అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ మండపం మీదకి పోదాము. ఇంకా ఫోటోలు ఎద్దరకూడదాం, ఇంకా మామూలుగా ఉండవు అనమాట. ఓకే, సో కంప్లీట్గా కాలు కూడా తీయడం అయితే పూర్తి అయిపోయింది. మనం మండపంకి వెళ్ళే ముందు ఎంట్రీ అయితే అద్దరిందనమాట. పెళ్ళికొడుకు ఫోటో అలాగే పెళ్లి కూతురు ఫోటోతోని ఒక చిన్న ఫ్లెక్స్ అయితే పెట్టారు, అదిరిపోయింది. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే 4 గర్ల్స్ని కూడా పెట్టాడు, వెల్కమ్ గర్ల్స్ని. సో వాళ్ళైతే యూజ్ అవ్వట్లేదు అనిపించింది, నాకు వేస్ట్ అనిపించింది. సో చూసారు కదా ఇక్కడ ఎంత బాగుందో, మొత్తం లైటింగ్ అని అంతా చాలా బాగుంది. ఫైనల్ వ్యూ చూపిస్తాను చెప్పాను కదా, ఫైనల్ వ్యూ ఈ విధంగా అయితే ఉందన్నమాట. అప్పుడు చూపించి మళ్ళీ ఇప్పుడు చూపిస్తే అది పెద్ద వీడియో అయిపోతుందని చెప్పేసి నేనే అప్పుడు చూపించకుండా డైరెక్ట్ ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను. సో అక్కడ పెళ్లి జరుగుతుంది, కాలు కూడా తీయడం అదంతా అయిపోయింది కాబట్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీ అవుతారు. ఆ లోపలనే ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చే లోపల మొత్తం భోజనాలు కూడా అయిపోయేటట్టు ఉన్నాయి. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రావడానికి ఇంకా కరెక్ట్గా ఒక అర్ధగంట టైం అయితే పడుతుందని చెప్పారు. సో ఆ లోపు ఇక్కడ భోజనాలు అయితే చేసేస్తున్నారనమాట. మరి నేను కూడా తర్వాత బిజీ అయిపోతా కాబట్టి కాస్త తినేసి డైరెక్ట్ పెళ్లి కొడుకు పక్కన కూర్చొని మనం ఇంకా అవన్నీ చూసుకోవాలి కాబట్టి తినేద్దాం. ఓకే, సో ఫైనల్గా అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చేసారన్నమాట. ఇంకా భోజనాలు చేసిన వాళ్ళందరూ కూడా కాసేపు వెయిట్ చేసి పెళ్లి కొడుకుతో ఫోటోలు తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇదంతా మన ఫ్యామిలీ అనమాట. సైడ్ అయితే మనం రైట్ సైడ్లో ఉన్నాం చూడండి, స్టైల్గా హీరోలా నిలబడి ఉన్నా కదా, నేనే అనమాట. ఇది చూసారు కదా, బాగుందా? బాగుంటే ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి పెళ్లిలో పంతులు అయితే ఒక పిలుపు ఉంటుంది పంతులది. తొందరగా టైం అవుతుంది, పెళ్లి కుమార్తెని తీసుకురండి అంటారు చూసారా, అది ఈ పెళ్లిలో కూడా ఉందన్నమాట. కానీ అది ఆ పిలుపు అనేది మన రికార్డ్ అవుతే బాగుండు, కాకపోతే ఆ టైంలో నేను వీడియో ఆన్ చేయలేదు కాబట్టి రికార్డ్ అవ్వలేదు. లేకపోతే మంచి ఫీల్ కదా, అది టైం అవుతుంది పెళ్లి కుమార్తెని తీసుకురండి అని ఆ పిలుపు ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది. చాలా పెళ్లిలోనే అది బాగా నచ్చుతుంది అనమాట. అంటే సినిమాల్లో కూడా దాన్ని మంచిగా హైలైట్ చేస్తారు, చాలా బాగుంటుంది.
సో ఫైనల్గా అయితే ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంకా ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఏం తినలేదు కాబట్టి అసలు అన్నం బెటర్ అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి డల్ అవుతారు ఇంకా, ఎందుకంటే ఆకలేస్తూ ఉంటుంది. ఓ పక్కెళ్ళి పంతులు అన్నీ చెప్తూ ఉంటాడు, మంత్రాలు అంటే చెప్తూ ఉంటాడు, అవన్నీ వాళ్ళు కూడా చెప్తూ ఉండాలి కాబట్టి కొంచెం డల్ అవుతారు. ఫోటోలన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. ఇంక నిదానంగా పెళ్ళి అయితే చేసేస్తారన్నమాట పంతులు. నిజంగా ఒకటి చెప్తున్నా, ఈ పెళ్ళిలో బాగా నచ్చింది ఏంటంటే ఒక్క గొడవ కానీ గోల కానీ ఏం లేకుండా నీట్గా జరిగిందనమాట. అది బాగా నచ్చింది. నిజంగా చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాను నేను. ప్రతి పెళ్ళిలో కూడా పెళ్లి కొడుకు తరపులు కానీ లేదా పెళ్లి కూతురు తరపులు కానీ ఎవరో ఒకరు చిన్నది ఏదో ఒక ఏసెట్టి దాని ముందు ఎలగడం కానీ ఇలాంటివి చాలా చేస్తారు. కాకపోతే ఈ పెళ్ళిలో అలాంటి గొడవ లేకుండా చాలా సాఫీగా జరిగిపోయింది అనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే మంచి ఆనందంతో జరిగిపోయింది నిజంగా. ఎందుకంటే ఏ చిన్న గొడవ పెట్టినా సరే మొత్తం అటు పెళ్లి కొడుకు ఫ్యామిలీ ఇటు పెళ్లి కూతురు ఫ్యామిలీ మొత్తం అందరూ డిస్టర్బ్ అయిపోతారు. సో కాబట్టి ఈ పెళ్ళిలో అయితే అలాంటి గొడవ లేకుండా చాలా నీట్గా జరిగిపోయింది అనమాట. చూసారు కదా, మొత్తానికైతే అప్పగింతలు కూడా అయిపోయి ఇంకా నెక్స్ట్ జీలకర్ర బెల్లం, నెక్స్ట్ తాళి కట్టేయడమే ఇంకా. సో ఇదన్నమాట. చాలా బాగుంది కదా. ఇక్కడ వరకు అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ కూడా చూద్దాం, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, ఇక్కడతో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. అంటే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కొన్ని మంత్రాలు చదువుతారు, చాలా చేస్తారు అనమాట. నెక్స్ట్ తాళి కట్టిన తర్వాత కూడా ఇంకా అరుంధతి నక్షత్రం ఇవన్నీ చాలా ఉన్నాయి. సో కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కెళ్ళేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా. బాగా అన్ని నిదానంగా అందరికీ అర్థమైనది కూడా ఊరుకోలేవి.
చిన్నారి ఒకసారి వాయించండి బ్రహ్మముడికి అమ్మా ఆ చెల్లిచ్చి వేసిన తర్వాత భుజం మీద చేయొచ్చు కానీ ఇప్పుడు చేయలేండి, ఇప్పుడు చేయలు వేసుకోండి అలాగా ఫస్ట్ డౌన్ చేయకు. అమ్మా మీరు ముందు రండి అమ్మా కొంచెం మీరు ముందు రండి 5 నిమిషాలు ఆగు. నేను కిందకి వచ్చేది సర్దుతాను. ఇప్పుడు వాళ్ళకి చెప్పకూడదు ఇలాగ ఇచ్చి ఈ దండ పెట్టండి. చూడు బాగా చూడు కనిపిస్తుంది అమ్మ ఒకసారి అదే కొంచెం కొంచెం స్మైల్ లైన్ ఒక లైన్ లో ఉండండి. అదే పైన పైన బ్యాక్ చూడండి ఇలా పెట్టండి మొత్తం వేసేస్తారు లేదా అక్కడ అలా చూడు అలాంటి చూడు చూడకపోతే అందరూ ఇలా చెప్పండి ఒకసారి అయిపోయింది గిఫ్ట్ ఓహో అసలే ఉంది కదా రైట్ ముందు చెప్పాలి వీళ్ళందరూ పక్క వచ్చాను అలా ఉండండి నేను ప్రేమగా తెంపరా తగ్గే కాదు సర్ప్రైజ్ అన్నమాట ముందుగా వాషింగ్ వస్తువు లేకపోతే నన్ను అడిగా అమ్మ కుక్కర్ ఉంది వాళ్ళిద్దరికి ఇచ్చారా మీకు ఇచ్చారు అందరికి చూపించాలి దాన్ని నీకు పుట్టే పాపం నాకు ఇచ్చేయాలి అందుకనే సరిపడిన సామాన్లు ఉంటాయి మేము మీ ఇద్దరికి వెళ్ళిపోండి అన్ని రకాల కూరగాయలు ఉంటాయి బయటికి తీసి చూపించరా అందరూ వెళ్ళండి ఇప్పుడు అందరూ ఇంకా కింద ఉన్నాయా బండి పెట్టుకున్న బతికేస్తా రైట్ అనకెళ్ళిపోండి అందరూ వెళ్ళిపోయి ఎలా చెప్పండి అందరూ రండి అందరూ రండి హ్యాపీ మ్యారేజ్ తీసుకోకండి అయిపోయింది ఒకసారి ఇలా అయితే అయిపోతుంది లాస్ట్ ఎండ్ అయిపోతుంది మాకు వీడియో రండి ఎవరు లేరా
సో ఫైనల్గా అయితే పెళ్లి మొత్తం అయిపోయింది. ఇదన్నమాట శుభం కార్డు పడే టైం అయితే వచ్చేసింది అనమాట. మన పెళ్ళికొడుకు ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంకా ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు వరకు చేయకపోతే మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే బాయ్.